ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. గోయింగ్ చైనా, ఫైనలీ గోయింగ్ టు చైనా. హౌ ఇస్ ది జోక్? హాయ్. జస్ట్ నౌ వి రీచ్డ్ వియత్నాం. సో ఇప్పుడు వియత్నాం నుంచి చైనా వెళ్తున్నాం. వెల్కమ్ టు చైనా. ఇదే మన హోటల్. యాక్చువల్లీ వచ్చి సో దిస్ ఈస్ క్యాంగ్టన్ టవర్. ఆ సూర్యకిరణాలు వాటి మీద పడుతుంటే జస్ట్ నౌ రీచ్డ్ చైమ్లాంగ్. సో ఇప్పుడు డాఫు టెంపుల్కి వచ్చామన్నమాట. టైప్ చేస్తే మెడిసిన్స్ అక్కడ రోబోట్ తీసుకొస్తుంది. ఇది టెస్లా మోడల్ వై. అక్కడ చూసారు కదా, ఇది వరల్డ్ హైయెస్ట్ ట్రైన్ పాస్ అంట. టనల్ లిటరల్లీ కొండ మధ్యలో నుంచి పోతుంది. లిజియాంగ్ దగ్గరలో ఉన్న షంగ్రీలా దగ్గర ఉన్నాము. ఒక క్రేజీ 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 థింగ్ చూపిస్తాను అనమాట. బ్లూ మూన్ వ్యాలీ దగ్గర ఉన్నాము. వీఆర్ అట్ బీజింగ్, క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా. ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. గోయింగ్ చైనా. చైనా వెళ్ళడానికి మేజర్ రీజన్ ఇస్ బిజినెస్ అండ్ ఇంకా లాట్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. మొన్ననే స్పిరిచువల్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాయి కదా, ఇప్పుడు ఇది బిజినెస్ ట్రిప్. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్లాక్ బర్డ్ కోసం చైనా వెళ్తున్నా. సో ఐ థింక్ చూద్దాం. లైక్ ఇది టైం లేదు అసలు రికార్డ్ చేయడానికి. సో లెట్స్ గో. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్ళాలి అండ్ వియత్నాం నుంచి చైనా. సో చైనా వీసా అంత ఈజీగా రాదు, ఎందుకంటే టూరిజం ఇండియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో బిజినెస్ వీసా అయితేనే కష్టం. అండ్ వీ కెన్ టేక్ లాట్ ఆఫ్ కాంటెంట్. అండ్ నేను కూడా రీసెంట్ గా చైనా కోరుతూ కొన్ని వీడియోస్ చేశా కదా, కావాలని కాదు కానీ ఇట్స్ లైక్ దట్. ఫైనలీ గోయింగ్ టు చైనా. సో జస్ట్ నౌ వి రీచ్డ్ వియత్నాం అండ్ ఇక్కడ ఒక 3 hours లేఓవర్ ఉంది. అంతలోపు ఎయిర్పోర్ట్ని చూసుకొని, పెద్ద ఎయిర్పోర్ట్ కూడా కాదు నాకు తెలిసి, బట్ ఏదో అట్లా విండో షాపింగ్ చేసి విల్ ఫ్లై టు గ్వాంగ్జూ, చైనా. కాలు కడుగుతుంది. అవర్ డిష్ వెల్కమ్ టు గాంజీ. వెల్కమ్ టు చైనా. చైనా నాకు చాలా పెద్ద లెర్నింగ్ అవుతుంది, ఎందుకంటే ఎన్నో స్టోరీస్ విని వచ్చాను ఇక్కడికి. అంటే చైనాలో అది ఉంటుంది, ఇది ఉంటుంది, మెట్రోస్ ఇలా ఉంటాయి, డెవలప్మెంట్ ఇలా ఉంటుంది. యూట్యూబ్లో చూడడం కాకుండా లైవ్గా చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇదే మన హోటల్ గ్వాంగ్జూలో. చాలా బాగుంది. మీకు చైనా గురించి చాలా విషయాలు చెప్పాలి. సో మెల్లమెల్ల షేర్ చేసుకుంటా. క్రేజీ అసలు. దుబాయ్ నేను మస్తు ఎక్సైట్ అయినా, అలాంటిది చైనా లిటరల్లీ దుబాయ్కి అసలు ఏం తీసుకోలేదు. అండ్ ఇది క్యాపిటల్ సిటీ కూడా కాదు, ఇది గ్వాంగ్జూ. అంటే సో ఆ క్యాపిటల్ సిటీ కూడా కాదు, ఇంకా క్యాపిటల్ సిటీకి వెళ్ళాలి. ఇదే ఇంత ఎక్సైట్ చేసిందంటే ఇంకా క్యాపిటల్ సిటీ ఇంకా నాకు అర్థం అవుతుంది ఏ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుందో. సో లెట్స్ గో, కొంచెం ఫ్రెష్ అవుదాం, చిల్ అవుదాం, దెన్ విల్ టాక్. మామూలు లేదు తెలిసి వచ్చాను. రోడ్స్ ఎంత క్లీన్ ఉన్నాయంటే అమేజింగ్. ఇన్ని కార్స్ ఉన్నాయి, ఇన్ని థింగ్స్ ఉన్నాయి. బయట ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగుందంటే, ఎంత స్వచ్ఛంగా ఉందంటే, నో పొల్యూషన్, చాలా తక్కువ అసలు. చాలా థింగ్స్ నేర్చుకోబోతున్నాం ఈ వ్లాగ్స్ ద్వారా. రెడీగా ఉండండి. ఇది రోబోట్ అనమాట. సో ఇందులో లైక్ ఫుడ్ డెలివరీ ఉంటుంది, అదే లిఫ్ట్ ఎక్కుతుంది, అదే పైకి వెళ్తుంది. సో లిటరల్లీ ప్రతి హోటల్లో రోబోట్స్ ఉంటాయి. ఒకవేళ డెలివరీస్ ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే అందులో పెడితే డైరెక్ట్గా మన రూమ్కి తీసుకొస్తాయి. ఎంత మ్యాన్ పవర్ని తగ్గించుకుంటున్నాయి అంటే లిటరల్లీ అసలు చిన్న చిన్న థింగ్స్లో టెక్ ఉంటుంది తెలుసా. చైనాలో చిన్న చిన్న థింగ్స్, చాలా చిన్న చిన్న థింగ్స్లో వాళ్ళు టెక్ని యూజ్ చేసి మొత్తం ప్రొడక్టివ్ చేసి పడగొడుతుంది. ఇవి మొబైల్ ఛార్జింగ్ స్లాట్స్ అనమాట.
మనం స్కాన్ చేస్తే మనకి పవర్ బ్యాంక్ వస్తుంది, మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి మెట్రో స్టేషన్స్లో, హోటల్స్లో ప్రతి చోట ఉంటాయి. ఛార్జ్ చేసుకొని మళ్ళీ పెట్టేయడం. యాక్చువల్లీ ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ ఇన్ చైనా. ఇఫ్ నాకు పాసిబిలిటీ ఉంటే నేను లోపలికి వెళ్ళి చూస్తాను, బట్ ఇప్పుడు కుదరదు. బట్ సీ ద స్క్రీన్స్, అంటే ఈ స్క్రీన్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందులో ఉన్నారు అని అక్కడ నుంచి ప్లే అవుతూనే ఉంది. అర్థమవుతుంది, వాళ్ళు స్కిప్పింగ్ చేస్తున్నారు, ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈవెంట్స్లో, ఆల్ ద థింగ్. అసలు క్రేజీ. నేను ఒకవేళ నాకు పాసిబిలిటీ ఉంటే నేను చూస్తాను వెళ్ళి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉంటాయి చూసారా మనకి, ఇక్కడ వీళ్ళకి మ్యాప్స్ ఉంటాయి అనమాట. ఎంత డీటెయిల్గా ఉంటాయి అంటే ఈ మ్యాప్స్, అసలు మీకు ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ మీకు రెడ్ లైట్ పడింది, లేకపోతే లైక్ అసలు ఎవ్రీథింగ్, లాట్ ఆఫ్ ఇన్ఫో ఉంటుంది ఇక్కడ. అండ్ టర్న్స్ తీసుకునేటప్పుడు మీకు ఇలా 3D యానిమేషన్ వస్తుంది. టర్న్స్ తీసుకునేటప్పుడు టాప్ వ్యూ అక్కడ, సైడ్ వ్యూ అక్కడ, 3D యానిమేషన్ లో మీకు వస్తుంది. ఇప్పుడు చూడండి అసలు ఎలా టర్న్ తీసుకుంటున్నారు ఏంటి అనేసి. సో ఇక్కడ చూడండి మీకు స్పీడ్ కెమెరా ఉందని చెప్పేసి ఇండికేషన్. ఇక్కడ స్పీడ్ కెమెరా అయిపోగానే మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఉంది, ఇక్కడ సిగ్నల్ ఉంది, ఇక్కడ సిగ్నల్ ఉంది, మళ్ళీ ఇక్కడ స్పీడ్ కెమెరా ఉంది. అర్థమవుతుందా? సో మీ స్పీడ్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉండేటట్టు ఎవ్రీథింగ్ ఈ మ్యాప్స్లో ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ ఇక్కడ అయితే ఈ చైనీస్ మ్యాప్స్ ఈ లెవెల్లో ఉన్నాయి టెక్నాలజీ పరంగా. Are rarely smoked because the state has monitoring, that is, if the black smoke car is not allowed to mountain roads. సో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ అసలు ఎందుకు ఇంత తక్కువ పొల్యూషన్ ఉంది అంటే మాక్సిమం ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్సే, లేదు అంటే గ్యాస్ వెహికల్స్. అండ్ ఆ గ్యాస్ వెహికల్స్ నుంచి కూడా బ్లాక్ కలర్ స్మోక్ వస్తే గవర్నమెంట్ మానిటర్ చేస్తుందంట. ఒకవేళ బ్లాక్ కలర్ స్మోక్ వచ్చింది అంటే ఇంకా అవి బ్యాన్ చేసేస్తుంది, అవి అలౌ చేయదు రోడ్స్ మీద నడపడానికి. Bye bye. Thank you. Welcome to China. Bye bye. సో యాక్చువల్గా హోటల్ కొంచెం స్పేషియస్గా లేదు, సో ఇది కొంచెం పెద్ద హోటల్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. అసలు మీకు నిజం చెప్తున్నా కదా, ఆన్ పాయింట్ అంటే ప్లాన్డ్ సిటీ. ఎంత స్ట్రక్చర్డ్ ఉందంటే ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడే ఉంటుంది. అర్థమవుతుందా? ఇలా వెళ్ళాలి, ఇలానే వెళ్తుంది. అర్థమవుతుందా? ఆన్ పాయింట్ ఉంది థింగ్స్. ఇప్పుడు నేను వస్తున్నా కదా దారంతా, ఇటు చెట్లు, రోడ్డు మీద ఒక్క ఆకు లేదు. అంటే వీళ్ళ క్లీనింగ్ సిస్టమ్ ఎంత బాగుంది. రేపు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎంత క్లీనింగ్ సిస్టమ్ ఉంటే అన్ని చెట్లు ఉన్నా సరే ఇన్ని ఆకులు కూడా లేవు. ఆన్ పాయింట్, రోడ్ ఆన్ పాయింట్, బస్ స్టాండ్ ఆన్ పాయింట్, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉంది. చెత్త పడితే ఎమ్మతో వచ్చి క్లీన్ చేస్తుంది. మళ్ళీ దానికైతే కనెక్ట్ చేసుకుంటుంది ఛార్జింగ్కి. చూడండి వెనక్కి వెళ్తుంది, ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ కనెక్ట్. ఇది హోటల్ లిటరల్లీ కూర్చోండి, ఆగండి. ఇది హోటల్లో క్లీనింగ్ సిస్టమ్. మేము వచ్చామా నడుచుకుంటూ, మా వెనకాలే వచ్చింది, క్లీన్ చేసింది, పోయింది. మళ్ళీ ఎవరన్నా వస్తే మళ్ళీ వస్తుంది, క్లీన్ చేస్తుంది, వెళ్ళి ఛార్జింగ్ కనెక్ట్ అవుతుంది. ఇది బేసిక్. మీకు రోడ్ల మీదకి వెళ్తా అన్ని చెట్లు పెట్టుకొని ఇన్ని ఆకులు లేవు కింద. ఏ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉంది అసలు చైనా. సో ఇట్లా ఆర్డర్ చేసిన వాళ్ళు వస్తారు, వచ్చి ఆటోమేటిక్గా ఇందులో పెట్టేస్తారు, ఆ ఫోటో తీసుకుంటారు, ఎంటర్ కొడతారు, ఇది క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ పెద్ద పార్సిల్ ఉంటే కింద ఇంకోటి ఓపెన్ అవుతుంది, అందులో పెట్టేస్తాడు. ఈ టైమర్ స్టార్ట్ అవ్వగానే అక్కడ నుంచి మూవ్ అవుతుంది. చూడండి సింపుల్గా, నీట్గా. అసలు దానికి అడ్డొస్తే ఏం చేస్తుంది చూద్దాం. నేను అడ్డున్నా, దానికదే సైడ్ అయిపోతుంది. ఇంత చిన్న టర్న్లో నేను అడ్డున్నా సరే, ఇంత చిన్న టర్న్లో ఆ టర్న్ అది వెళ్తుంది. సో దిస్ ఇస్ ద రూమ్. దిస్ ఇస్ బాత్రూమ్. ఇది ట్రాన్స్లేటర్ అంటారు దీన్ని. సో ఇది లేకుండా అసలు మీరు లిటరల్లీ చైనాలో ఏం చేయలేరు. లిటరల్లీ ఇది పక్కా ఉండాలి, లేదా మీ ఫోన్లో గూగుల్ ట్రాన్స్లేటర్. అండ్ మీకు ఒక విషయం చూపించాలి. నేను చెప్పా కదా ఆన్ పాయింట్. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు అక్కడ పార్కింగ్ ఉంది,
ఆన్ పాయింట్ పార్కింగ్. అర్థమవుతుందా? ఆ 3 పార్కింగ్ టర్న్స్ ఎగ్జాక్ట్గా. బండ్లు ఎక్కడ ఉండాలి, ఆటోలు ఎక్కడ ఉండాలి, మనుషులు నడిచే స్పేస్ ఎక్కడ ఉండాలి, పార్కింగ్ ఎక్కడ ఉండాలి, మీకు ఇక్కడ కరెక్ట్ క్లారిటీ రావట్లేదు. ఐ షో యూ. రేపు వెళ్తా కదా, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్ ఉంది, ఆన్ పాయింట్ లిటరల్లీ. సో ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం, చూద్దాం ఎలాంటి ఫుడ్స్ ఉంటాయో. సో బేసిక్గా ఈ స్ట్రీట్ అంటే ఇప్పుడు నేనున్న హోటల్ స్ట్రీట్ మొత్తం కూడా లైక్ ఇవే ఐటమ్స్ ఉన్నాయి. ఏంటి, రా మీట్, బీఫ్ అవ్వచ్చు, పోర్క్ అవ్వచ్చు, లేకపోతే లైక్ ఏదైనా లైక్ అది చికెన్ అండ్ డాక్ ఫిష్, లైక్ ఇవన్నీ బార్బిక్యూ చేసి సెల్ చేస్తున్నారు అన్నమాట స్ట్రీట్ మొత్తం. సో ష్రింప్ ఫ్రై ఆర్డర్ చేసాము. థ్యాంక్ యూ.朋友，你们来自哪个国家？中华人民共和国，欢迎你们来到我们中国旅游。గుడ్ నైట్.